ఇసుకలో ట్రాక్టర్ను అతివేగంగా నడుపుకుంటూ తమ ఆటోను ఢీకొట్టి యాక్సిడెంట్కు పాల్పడిన వ్యక్తికి వర్ధన్నపేట పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో యాక్సిడెంట్కు పాల్పడిన ట్రాక్టర్ యజమాని ఇంటి దగ్గర బాధితుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19న గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఐనవోలు గ్రామానికి చెందిన కల్లం రవీందర్ తన భార్య పిల్లలతో తన సొంత ఆటోలో ఇల్లందు గ్రామానికి వచ్చి తిరిగి ఐనవోలు గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఇల్లందు గ్రామానికి చెందిన మునికంట్ల మురళి తన ట్రాక్టర్తో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు ఆ ట్రాక్టర్ను వెంబడిస్తున్న తరుణంలో అతివేగంగా వచ్చి తన ఆటో ముందు భాగంలో బలంగా అడ్డుకట్టడంతో ఆటో నుజ్జునుచ్చైందని, ఆటో నడుపుతున్న రవీందర్ తీవ్ర గాయాలయ్యాయని, హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేసి చికిత్స చేయడం జరుగుతుందని అన్నారు. రేపు కూడా గింతనా, రేపు ఊరు జరుగుతుంది, వాడు చస్తాడు బతాడు, రేపు కూడా గింత పట్టించుకోకూడదు కూడా పదవా చెప్పండి. మీరు కనుక్కోవాలి, రేపు పెంట మీద పడుతాం, రేపు వాడు చచ్చాడు వాళ్ళు పెళ్ళ పోదాం అంతే. గుద్ది దునికి ఉరికిండన్న, ఉరికినాక మేము పోయి తెల్లారాక కేసు పెట్టినాం. కేసు పెడితే ఎస్ఐ రెస్పాన్స్ ఇస్తలేడు, వాళ్ళకే రెస్పాన్స్ ఇస్తాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు, మాతో మాట్లాడతలేడు, మమ్మల్ని అసలే పట్టించుకుంటాడు. ఆ ట్రాక్టర్ తీసుకుపోతున్నాడు, ఆ ఆటో అన్నీ ఉన్నది, ఆ ట్రాక్టర్ ఆడే పెట్టి మాతో అసలేంది ఏ రెస్పాన్స్ కూడా ఇస్తలేడన్న. మేము పోయి 4 రోజుల నుంచి ఇప్పటికి తిరుగుతానో వస్తాను, ఎస్ఐ చెప్పినట్టు మా ఊరు పెద్దలు చెప్పినట్టు పోతానో వస్తాను, కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఏం లేదు మాతోని. సార్ అన్నాడుగా నిన్న పిలిచిండు, మాట్లాడుకోరంటే సరితి అని పోయినాం. ఆడగుతాం పరిష్కారం జరగకుంటే రేపు కూడా చనిపోయిన అవుతాం. ఇట్లనేనా మాకు న్యాయం జరగాలి. ట్రీట్మెంట్ అయితలేదు, మనిషి అట్లే ఉన్నాడు హాస్పిటల్నే. వీళ్ళు ఏడ్చుకుంటే ఇట్లనే ఉన్నాడు, వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు, వాళ్ళు పోయి చూస్తలేరు. ఎస్ఐ కూడా రెస్పాన్స్ తీసుకుంటలేడు. ఎస్ఐకి ఏమైనా ఏమో చెప్పలేము, మనం అయితే చూడలేము కాబట్టి ఏమైనా దస్తీ ఇట్లా పెట్టిరో మనకు తెలియదు. పైసలు ఇట్లా ఇచ్చిరొచ్చు, ఏ న్యాయం జరుగుతలేదు మాకు. వాళ్ళతోనే మాట్లాడతాను, అన్నం తినలేదు, ఆహారం లేదు, ఏం లేదు. మేము వాళ్ళ చుట్టూ తిరుగుతాను, డ్రైవర్ కొంచెం అలా పెడతలేడు. మేము ఉన్నప్పుడే ఆయన ఫోన్ చేసి పిలిపిస్తాడు, ఈయన కూకబెట్టినట్టాడు. మేము చూస్తున్నాను, మేము వాటి పోగుడుతోనే మళ్ళీ పంపిస్తాడు, వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటాడు, షో చేసుకుంటా మామూలుగా మొత్తం వాని స్వతంత్రం వాడి ఇస్తాడు. మేము ఏడ్చుకుంటా మేము తిరుగుతాం. వస్తుంది ఆయన చెట్టల్లో దింపిన కూడా గుద్దిండు, పోయిండు, ట్రాక్టర్ దునికిపోయిండు. మేము ఆయన చూసుకొని ఏడుతా అంటే వీళ్ళు గూడిర్రు. మేము యాక్సిడెంట్ అయింది కదా అని మేము హాస్పిటల్లో పోయి చేయించుకొని తెల్లారి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని దేకలేరు, అసలుకి మమ్మల్ని ఎత్తలేరు. ఇవాటికి 5 రోజులు అయ్యి వేస్తారని అడయింది. శుక్రవారం నాడు కంప్లైంట్ ఇచ్చిన, మమ్మల్ని అంతే అసలుకే చూడడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు బయటకు వెళ్ళండి, పనులు రాలితే అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మాకు అసలుకే న్యాయం జరగట్లేదు. ఈ 5 రోజుల కంచె పిల్లల్ని వేసుకొని తిండి లేకుండా తికన లేకుండా తిరుగుతున్నాం. హాస్పిటల్ ఆయనకు ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. అసలు ఆయన ఉంటాడో బతడో కూడా నమ్మకం లేదని సార్లు చెబుతున్నారు. ఇంతకాలం ఇన్నిసార్లు వస్తానో పోతానో అడిగిరారు ఇడిగిరారు అంటారు. మమ్మల్ని అసలు కేరే చెత్తలేరు. అసలుకి మాకు న్యాయం కావాలి. ఇప్పటి వరకు అయితే మా పరిస్థితి మంచిగా లేదు. ఆయన బండి నడుపుతున్నాం, మేము తిండి తినేటోళ్ళం. అసలు ఆయన అడ్డం పడ్డ కంచెలు మా పిల్లలు నరకం చూస్తున్నారు. 5 రోజుల కంచెలు నరకం చూస్తున్నాం మేము. మాకైతే కన్ఫర్మ్గా న్యాయం జరిగి తీరాలి. మమ్మల్ని అసలు దేగట్లేదు, పోలీసు వాళ్ళు అయితే అసలు కేర్ చేయట్లేదు. పనులు రాలితాయి, అవి వెళ్ళండి మీరు బయటికి పోయి మాట్లాడుకోండి అంటే ఆయన వస్తలేడు, చెత్తలేడు. డాక్టర్ అయిన కంచెలు కూడా డాక్టర్ ఆటో ఇక్కడనే ఉన్నది కానీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళలేదు. అసలుకి
మాకైతే న్యాయం చేయండి. మా పిల్లల పరిస్థితి మంచిగా లేదు. మేము లేనల్లా మాకు ఇల్లు లేదు, చాగలేదు, ఏం లేదు అసలు. ఆయన బయట నడుపుతున్నామే, మేము 4 ముద్దలు తినేటోళ్ళం అంతే. మించి నేను ఏం పని పోను, ఇంటికనే ఉంటా. గోరెలి అంటే ఆయన పేరు. అసలు గుంజుకొచ్చింది కూడా కేర్ చేయట్లేదు. అసలు ఏం చేసుకుంటారు చేసుకోపోని మాట్లాడతాడు ఆయన. 5 రోజుల కంటే ట్రీట్మెంట్ లేదు ఆయన దగ్గరికి. ఇంతవరకు నా భర్త ఎలా ఉన్నాడని కూడా నేను చూడలేదు ఇంతవరకు. నేను ఈ పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతున్నాను. మాకు న్యాయం చేయండి దయచేసి. నా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళు ఎట్లా ఉంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు, అసలు కేర్ చేయట్లేదు అసలుకే. దయచేసి మాకు న్యాయం చేయండి. నా పిల్లలకు నాకు న్యాయం చేయండి. మీరే దిక్కిగా మాకు. సార్ వాళ్ళ ఐదు ఉంది, వాళ్ళ తల్లి గారు ఈ ఊరు, వాళ్ళ అమ్మ మంచిగా లేదు, కాలు దెబ్బ తాకిందంటే చూద్దామని వచ్చారు. అల్లుడు బిడ్డ వచ్చారు. సాయంత్రం పొద్దుగాలు వచ్చారు, చూసిర్రు. వాళ్ళ అమ్మని వాళ్ళ బాబుని చూసిర్రు. చూసి పోతా అంటే ఈ ఉసుక తాగుతారు. అక్కడ ఉసుక ఉన్నది, దాని రెండునే ఉసుక ఉన్నది. ఈ వస్తా అంటే ఈ రోడ్డు దాటి ఇటు వస్తాను, మన ఊళ్ళకి వస్తాను. వీడు పొలగాడు ఇళ్ళ నుంచి ఐలోని పోతాడు, రోడ్డుకి ఎక్కుతాడు. ఈ కానిస్టేబుల్ వెనకమర మన బండి మరి జీబోనో వెనకమర వస్తానట. ఈ డ్రైవర్ చూసి ఈ జీబున వస్తుంది కదా, మన నన్ను పట్టుకుంటారు కావచ్చు, ఉసుక ఉన్నది కదా అని వాడు చంపుకొస్తాడు. నన్ను దొరకబెడతాడు వస్తాడు. స్పీడ్గా వస్తాడు. ఈ ఐలోడు పొలాడు ఈ రోడ్డు ఎక్కి వాడు వెళ్ళిపోతా అని వాడు పోతాడు. వాడు సైడ్ అమ్మడు వాడైపోతాడు. ఈ అటు వెనకాల చూసుకుంటే ఇటు ముందు చూసుకుంటూ వచ్చి చక్కగా గుద్దిండు దునికిండు. ఆ పొలానికి గుద్దుతే అటో మొత్తం పప్పు ఇట్లయింది. ఆ పొలగాడు దునికిండు. వాళ్ళున్న భార్య సుత అల్లకెళ్ళి దునికింది, దెబ్బ తాకింది. అదే దెబ్బ తాకంగానే తీసుకుపోయినాం హన్మకొండ హాస్పిటల్ వేసినాక మరి దెబ్బ తాకింది కదా, మరి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడదామని తెల్లారిపోయినాం. కేసు పెట్టినాక మళ్ళా మేము వచ్చినాం. గ్రామ పెద్దలు ఉన్నారు కదా, మన సత్యన్న దగ్గరకు వచ్చినాం, పోషల వెంకన్న దగ్గరకు వచ్చినాం. వచ్చి మనం పొలగాడు సాకలో పిల్లగాడు కనకయ్య కొడుకు, ఆయన పేరు ఏం పేరు ఉంటుంది మురళి. ఇట్లా యాక్సిడెంట్ అయింది. మనం ఐలోని పొలగాడే, మా పొలగాడే, మా అన్న కొడుకే. సార్ మనకి ఇట్లా మన పెద్ద మనసులో ఉన్నాం కదా, మీరున్నారు మీరుండే, కాకపోతే వానికి వచ్చారో ఈయనకి వచ్చారో మాట్లాడదాం. మేమైతే కేసు పెట్టాం. సార్ తప్పి మా పిలిపిత్తది అన్నాడు. ఆ ట్రాక్టర్ ఆయనే ఉన్నది, ఆ ఆటో ఆయనే ఉన్నది. ఇక సార్ సుతా పిలిపిత్తలేడు. మేము సత్యన్న పెద్ద మనుషులను సుతా తీసుకొని పోయినాక సార్తో మాట్లాడినాం. పోయి లోపల కూర్చున్నాక సరే పిలిపించి మాట్లాడుతున్నాడు. సార్ సుతా ఆయన మర్యాద ఇవ్వాలి కదా, పెద్దలు చెప్పినప్పుడు వినాలని వచ్చినాం. పిలిపించినాక పక్కకు కూర్చొని ఆయన ఫోన్ చేసినాం. అరే సతీష్ ఎక్కడున్నావు బాబు, మరి ఇది ఎక్కడున్నావుగా మాట్లాడతానా అంటే వస్తానా అంటాడు. ఇక్కడ కట్టుకాడికి పోతానా నేను, ఏది కాటరపల్లికి ఇటు పోతాను అంటాడు. నేను పొలం కాడికి పోతున్నా అంటాడు. వచ్చు లేదు చేసు లేదు. పొద్దు మొక్కిన మా ఊళ్ళే మన ఎదురు చేస్తానగా సిగరెట్ బిడ్డ పెద్ద మనిషి సమ్మె రేపు పొద్దుగాల మాట్లాడతామని. సరే వెళ్ళొచ్చినాక మళ్ళా పోయినాం 10 గంటలకు వాళ్ళు చెప్పినట్టే డేట్. మళ్ళీ తెల్లారినాక పోయినాం. మళ్ళీ ఈ సత్యన చూసి సార్ ఫోన్ చేసి, ఏం సార్ మరి నేను వచ్చినాం, పొలగాడు వస్తానన్నాడు, వాడికి అక్కడికి ఇక్కడ ఉన్నాడని మన ఎదురు సత్యన చెప్తే, అరే అట్లయిందా మనం ఇవాళ పిలిపిస్తుంది అన్నాడు ఏఎస్ఐ గారు. అవి పోయే వరకు మళ్ళీ ఏమంటాడు, మళ్ళీ ఫోన్ చెప్తే ఇక్కడనే ఉన్నా. ఆ తాత వస్తానా తాత, ఏ ఎదురు సత్యన అంటాడు, వస్తానే తాత అంటాడు. అరే ఎక్కడున్నారా, ఏదైనా ఉంటూ కూర్చొని మాట్లాడదాంరా, మేము వాళ్ళు అంటారు కావాలి. అరే అట్లా పెద్ద మనసులో వాళ్ళు ఏమన్నారా, మన పిల్లలే మన ఊరు వాళ్ళు నువ్వు సుతం మన ఊరు కూర్చొని మాట్లాడుతుంటారా, మన ఇంటిగానే ఉన్నారు వాళ్ళు ఎక్కడికి పోలే, నీ ఇంటికి సూత పోలేదు. సరే దెబ్బ తాకింది దాన్ని నేనన్నా కదా పెద్ద మనిషి, మరి నిన్నటికాంచి తిరుగుతున్నాం, చేసి పెట్టినాం. ఆ పొలానికి ఏమైంది, కొంచెం ట్రీట్మెంట్ లేదు, గోలు లేదు, సోది లేదు, మన దగ్గర ఏం లేదు. మన చిన్న పిల్లలు దెబ్బ తాగి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడ్డది. సారు ట్రీట్మెంట్ ఇస్తాను కూర్చున్నాం, కొన్ని డబ్బులు అలా ఇచ్చినా కానీ తర్వాత కూర్చొని మాట్లాడదాం, ఫస్ట్ అక్కడికి పోమని అని సుతా చెప్పినాం. నేను చెప్పిన పెద్దవాడు చెప్పిండు, ఎదురు సత్తనే చూసి చెప్పిండు. పోతా అంటాడు, పంపించిన అంటాడు. అరే పంపించినాక మరి బరా పంపించే సారు వీళ్ళు వచ్చారంటే వీళ్ళు రాలే ఆ సార్ అంటాడు. అరే మీరు డబ్బులు లేని నేను ట్రీట్మెంట్ ఎట్టియాలా, ఇవాళ ఆపరేషన్ చేయాలి. లోపల ఇది బొక్క, కీలు బొక్క ఇరిగింది, రాడు పడాలి, ఆపరేషన్ చేయాలి. ఏది మీరు గింట డబ్బులు కడతలేరు, మీరు ఎందుకు